కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. రెండు చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో నేటికి 14వ దినం. ప్రైజ్ ది లార్డ్. ఈ 14 దినాల నుంచి అనేక అంశాల కొరకు మనం ప్రార్థనలు చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పట్ల ఆయన కృప వెల్లడిపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క దినం, ఒక్కొక్క అధ్యాయం మొత్తం కాదు కానీ అధ్యాయంలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. కొన్నిటిని మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయానికి వద్దాం. అందరూ కూడా బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి. దేవునికి స్తోత్రం. 22వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని గురించి విన్నాం. హల్లెలూయా. మనము దేవుని ఎదుట, సంఘము ఎదుట, అన్యజనుల ఎదుట దేవుని కొరకు మనం సాక్షులుగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. అన్యజనులు మనల్ని చూసినప్పుడు మనలో క్రీస్తు వెలుగు కనపడాలి. అదే ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క చిత్తం. అందుకే ఏమంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ దేవుణ్ణి మహిమపరిచేటట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గట్టిగా దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? లోకం మనల్ని చూసినప్పుడు మనలో ఉన్నటువంటి క్రీస్తు వెలుగు కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క గోల్ ఏంటంటే, ఏ విధము చేతనైనా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కావాలి. ఎలాగైనా సరే నేను ఆయన సింహాసనం మీద కూర్చోవాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలి యొక్క గోల్, నిరీక్షణ, మనం దేన్ని సాధించాలంటే ఏ విధముగానైనా సరే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే మన కోరిక అయి ఉండాలి, ఇదే మన ఆశయం అయి ఉండాలి. పౌలు గారిలో ఉన్నటువంటి కోరిక, ఆసక్తి మనలో కూడా ఉండాలి. హల్లెలూయా. ఈరోజంతా భక్తి ఎట్లా ఉందంటే రెడీమేడ్ భక్తి అయిపోయింది. ఇప్పుడు అంత రెడీమేడ్ షర్ట్లు, రెడీమేడ్ ప్యాంట్లు అవి కూడా తీసుకుంటున్నారు కదా కొట్లలో పోయి. అలాగే భక్తి కూడా ఏమైపోయిందంటే రెడీమేడ్ అయిపోయింది. 2 పాటలు, అరగంట వాక్యం, లేదా పావుగంట వాక్యం, మొత్తం ఎన్నైనా పాస్టర్ గారు గంటలు అయిపోవాలి. ఇచ్చారా? కోటవంత ఎంతలో అయిపోవాలా? గంటలు అయిపోవాలా. ఎట్లా గంటలు ప్రార్థనలు దేవుడు కూర్చుంటారండి. 7:30 నుంచి ఇప్పుడు దాకా 10:30 దాకా కూర్చోవటం అంటే అసలు ఎవరి వల్ల అవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఎవరి వల్ల అవుతుందంటే పైనుండి వచ్చిన వాళ్ళ వల్ల అవుతుంది. దేవుని పిల్లల వల్ల అవుతాయి. 26వ తారీఖు గుంటూరులో ప్రార్థన పెట్టాం. జనవరి 26వ తారీఖు గుంటూరులో ప్రార్థన పెట్టాం. ఇంచుమించు 11:30 నుంచి
3:30 వరకు ప్రార్థన, స్తుతి ఆరాధన, వాక్యం. ఎన్ని గంటలు? 4 గంటలు 5 గంటలు కూర్చున్నాం. అన్ని గంటలు కూర్చోవాలంటే అసలు ఎవరి వల్ల అవుతుంది? ఆమేన్. మరి పరలోకం పోవాలంటే ఎవరి వల్ల అవుతుంది? మరి పరలోకం పోవాలి కదా. పరలోకంలో కూడా ఇదే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పరలోకం ఏముంటుంది? వాక్యం ఉండదు, ఆడ వర్తమానాలు ఉండవు. ఎల్లప్పుడూ ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది, స్తుతి ఆరాధన. ఇక్కడ నువ్వు అలవాటు అయితేనే కదా అక్కడికి పోయేది. ఎవరు పోతారండి అంటారా? ఎవరు పోతారండి? భలే వాళ్ళు మీరు చెప్పంగానే దేవునికి స్తోత్రం. ఎవరు పోతారంటే దేవుని పిల్లలు పోతారు. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతికేవాళ్ళు, దేవుని కొరకు జీవించేవాళ్ళు, వాక్య సత్యములో నిలిచి ఉండేవాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వాడే సౌలుగా ఉన్నటువంటి పౌలు. సౌలుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని గురించి చెప్తూ అంటాడు, పూర్వము నేను దోషకుడను, హానికరుడను, హింసకుడను, పాపులలో ప్రధాన పాపిని అంటాడు. అసలు ఒప్పుకుంటావా మనం? అసలు నువ్వు పాపి అంటే పొరపాటున ఎవరన్నా నువ్వు పాపి అంటే మనం ఏమంటాం? నువ్వు పాపి, మీ అమ్మ పాపి, మీ నాన్న పాపి, మీ తాత పాపి, మీ ముత్తాత పాపి, అసలు మీ హోల్ ఫ్యామిలీ పాపులు అంటాం. అసలు ఒప్పుకుంటాం అసలు మనం మన జీవితాల్లో? మనంతా ఎట్లుంటుంది అంటే నేను పరిశుద్ధుడినే, మా అమ్మ పరిశుద్ధురాలు, మా నాన్న పరిశుద్ధుడు, మా అన్నయ్య పరిశుద్ధురాలు, మా చెల్లి పరిశుద్ధురాలు, మా హోల్ ఫ్యామిలీ మొత్తం మేము పరిశుద్ధులం, మమ్మల్ని పాపులు అంటావా, దుర్మార్గులారా, దుష్టులారా అని చెప్పి తిడతాం జనాల్ని. కానీ పౌలు అంటున్నాడు, పూర్వము నేను దూషకుడను, హానికరుడను, హింసకుడను, పాపులలో ప్రధాన పాపిని. హల్లెలూయా. ఒక సహోదరుడు పాట పాడాడు. ఏమని పాడాడంటే, ఆ పాట ఏంటంటే, లోకంలో నేను పందిలా పొర్లాను, లోకంలో నేను పశువులాగా ప్రవర్తించాను అని ఆ సహోదరుడు ఆ పాట ఉంటుంది. పశుప్రాయుడను, పంది వలె పొర్లాను, కుక్కలాగా తిరిగానని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఆ పాట ఒక సహోదరుడు పాట పాడుతుంటే ఒక పాస్టర్ గారు ఏతాలిగా నవ్వాడు. ఏంది అసలు అతను ఆ పాట పాడతాడు, ఏంది ఆ పాట, హే అని నవ్వాడు. పక్కన నేను ఉన్నాను. నేనేమనుకున్నానంటే, నేను ఆయనతో కూడా నవ్వలేదు, కానీ నేనేమనుకున్నానంటే అతని జీవితం అదేనేమో, అతను బ్రతికిన బ్రతుకు అలాంటిదేమో, అందుకనే అతను ఆ పాట పాడుతున్నాడు. ఇప్పుడు పాట పాడినప్పుడు మన జీవితం అందులో కనపడాలి. ఉత్తత పాటలు ఎందుకు? అర్థమవుతుందా? ఒక పాటే పాడినా, స్తుతి ఆరాధన చేసిన, వాక్యమే చెప్పిన, నీ లైఫ్ హిస్టరీ అందులో కనపడాలి. చివరికి ఆ నవ్విన పాస్టర్ చివరికి ఏమైపోయాడు తెలుసా? సేవ లేకుండా సేవ పాడు చేసుకొని అప్పులు పాలై చివరికి చర్చి అమ్ముకొని వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఒక వ్యక్తుల్ని కించపరచడం కానీ, తగ్గించేటట్లుగా మాట్లాడటం కానీ మనం అట్లా చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. పౌలు గారు పూర్తిగా కన్ఫెస్ చేసుకున్నాడే, ఒప్పుకున్నాడు. ఏమన్నాడంటే, పూర్వం నేను దోషకుడినండి, సంఘాన్ని హింసించాను. ఒకసారి అంటాడు, అపోస్తలుడును అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాదంటాడు. మళ్ళీ ఒకసారి అంటాడు, అపోస్తుల గుర్తులు నాలో కనపడుతున్నాయి అంటాడు. కాబట్టి నా కోరిక ఏంటంటే, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు అన్నీ కూడా పౌలు జీవితాన్ని గురించే దేవుడు నాతో మాట్లాడాడు. ఈ 40 days కూడా అపోస్తలుడైన పౌలు జీవితాన్ని గురించే మనం మాట్లాడతాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. అయితే నా కోరిక ఏంటంటే, అయిపోయే లోపల, ఈ 40 days అయిపోయే లోపల ఒక్కొక్కళ్ళు ఒక్క పౌల్లాగా మార్చబడాలి.
హల్లెలూయా. రోషం రావాలా, దేవుని కొరకు రోషం రావాలా, రోషం కలిగిన పరిచర్య చేయాలా. ఏదో అందరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం కదా. మన పరిచర్యలో ఒక ప్రత్యేకత ఉండాలి, స్పెషల్. పెళ్లి మండపంలో పెళ్లి కూతురు ఎట్లుంటుంది, అందరిలాగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నన్ను పెళ్లి కూతురు అనుకుంటారు అనుకున్నట్టుగా వస్తారు, డ్రెస్సులు అయ్యి అనుకుంటారు అనుకొని వస్తారు. పాపం జుట్టు తెల్లబడితే రంగులు బొంగులు వేసి. అయినా కానీ ఆ మనిషి ఎట్ట అనుకుంటాం పెళ్లి కూతురు అని. పెళ్లి కూతురు డ్రెస్ వేరుగా ఉంటుంది, పెళ్లి కూతురు హెయిర్ స్టైల్ వేరుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కూతురు నడక వేరుగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే ఈ చివరి కాలపు వధువు సంఘము కూడా హల్లెలూయా అలాగే ఉండాలా. అన్ని సంఘాల్లా ఉండకూడదు, అందరిలాగా ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రత్యేకించి పిలుచుకున్నాడు. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మాకు బైబిల్ కాలేజీలో ఏమని చెప్పారంటే, సంఘం అంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం. సంఘం అంటే ఎవరు? ఆ సంఘం అనుకున్నారు, ఆ సంఘం ఆ సంఘం ఆ సంఘం, కులాల సంఘాలు ఉన్నాయి కొన్ని, ఆ సంఘాలు కాదు. సంఘము అనగా చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. చర్చ్ అంటే గుడి కాదు, చర్చ్ అంటే సంఘం. ప్రైజ్ ది లార్డ్. సహవాసం, ఫెలోషిప్ అన్నమాట. ఇప్పుడు బయటికి పిలువబడ్డారంటే పాపంలో నుండి, లోకములో నుండి, భ్రష్టత్వంలో నుండి. ఆమేన్. హల్లెలూయా. బయటకు పిలువబడింది సంఘం. మనం లోకంలో నుండి, పాపంలో నుండి, భ్రష్టత్వంలో నుండి, చీకట్లో నుండి దేవుడు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి మనం పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆయన గనక మనల్ని పిలవకపోతే, నిజంగా ఆయన గనక మనల్ని రక్షించకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం? దేవునికి స్తోత్రం. దీన్నే ఏమంటారంటే అమేజింగ్ గ్రేస్ అంటారు, అద్భుతమైన కృప. ఏ కృప? గట్టి చెప్పాలా, అద్భుతమైనటువంటి కృప. దేవునికి స్తోత్రం. సరే, వాక్యంలోకి వద్దాం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటినని చెప్పాను. పౌలు గారు అన్నాడు, తన సాక్ష్యం ఏంటంటే, మంచి మనస్సాక్షి నా దేవుని ఎదుట నాకుంది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, మీరిచ్చే ప్రతి డబ్బులు, ప్రతి కానుక, ప్రతి దశమ భాగాలు దేవుని కొరకు ఖర్చు పెట్టే విషయంలో నాకు కూడా ఒక మంచి మనస్సాక్షి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అవి దుర్వినియోగపరచకుండా, హల్లెలూయా, దేవుని పనికే ఉపయోగించేటువంటి మనస్సాక్షి నాకు కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభు ఎదుట మనకు మంచి మనస్సాక్షి ఉంది. మన హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేయకూడదు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిని అనుసరించి మనం నడుచుకోవాలి. నీతి అంటే ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే నీతి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం అంటుంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకాలు. నువ్వు నీతిని అనుసరించి నడిస్తే కొంచెం కష్టం ఉంటుంది. ఆమేన్. నీతి తప్పితే ఎవరికి ఏముండదు, హ్యాపీగా ఉంటుంది. నీతి తప్పితే. ప్రైజ్ ది లార్డ్. నీతిని ఎప్పుడు మనం తప్పకూడదు. ఈ లోకంలో మన యాత్ర ముగించేంత వరకు నువ్వు ఏదైతే పట్టుకున్నావో దాంట్లోనే
స్థిరంగా నిలిచి ఉండాలి. మన మధ్యకాలంలో సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. హల్లెలూయా. లోకమంతా నీతితో బతుకుతున్నారు, నేను కూడా నీతితో బతుకుదాం అనుకుంటున్నాను అన్నాడు. నేనన్నా, లోకము దాని ఆశలు గతించిపోతాయి. వాక్యం అంటుంది, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలబడతాడు. అర్థమైందా? మన నేను చెప్పా కదా, నేను సేవ చేస్తూ, అప్పట్లో చిన్న సంఘం, నాకు పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. అందుకని నేనేం చేసేవాడిని, వైద్యం చేసేవాడిని ఆర్ఎంపీ డాక్టర్గా. అయితే నేను మీకు చెప్పా చాలాసార్లు, నేను వైద్యం చేసి రూపాయి ట్యాబ్లెట్ 5 రూపాయలకి అమ్మి 15 రూపాయల సెలైన్ బాటిల్ 200కి పెట్టి వచ్చి వాకింగ్ చెబుతున్నప్పుడు నా మనస్సాక్షే నన్ను గద్దించేది. బా ఏం చెబుతున్నారా, బల్లలు గుర్తున్న బల్లలు పగిలిపోతున్నాయి, మైగులు పగిలిపోతున్నాయా, అన్ని మాయలో మోసాలు చేసి ఇక్కడికి వచ్చి సంఘానికి ఎంత బాగా నీతి మాటలు లేదండి. రోమిలు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి దగ్గర పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటలు, వ్యభిచరించొద్దని చెప్పే నువ్వు వ్యభిచరిస్తావా, గుళ్ళను దోచొద్దని చెప్పే నువ్వు దోస్తావా, దొంగతనం చేయొద్దని చెప్పే నువ్వు దొంగతనం చేస్తావా. దేవుడు నాతో క్లియర్గా వాక్యం ద్వారా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడేం చేశానంటే, అప్పుడు ఆ వైద్యాన్ని పక్కన పెట్టి ఈరోజు కూడా నా దగ్గర ఎవరైనా సెలైన్ ఇంజక్షన్లు చేయించుకోవటానికి, సెలైన్లు పెట్టుకోవటానికి, ట్యాబ్లెట్ల కోసం వచ్చినా నేను ఫ్రీగా చేస్తా. వాళ్ళు ఎంత చెప్పమంటారు, ఎంత అయితే అంత ఇచ్చుకోండి, లేతలేదు ఇంత ఏంటి లేతలేదంట. నేను ఇంత రేట్ అని చెప్పటం అది తప్పు కావటం నాకెందుకు లేనిపోయి శాపం. అర్థమైందా? ఉంటే ఏం లేతలేదు. ప్రైజ్ ది లార్డ్. కాదులే భాష గారు ఎంత చెప్పండి, నేను చెప్పను ఎంతోని, అది చెబితే మీ గుళ్ళు పగులుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ మైండ్లా మంచి కాదు అంటున్నారా. ఒక ఆమెకి చిన్న వేలు ఉంటుంది, 2 ml వేలు, దాంట్లో ఇంజక్షన్ తీసుకొచ్చి చేస్తేనే ఆమెకు రోగం తగ్గుద్ది. అదే చేయాల. నేను ఒక రోజు ఏం చేశానంటే, ఆమె అది తీసుకురమ్మంటే నేను అది తీసుకురాకుండా యాంపులు తీసుకెళ్ళా. యాంపుల్ అంటే పొడుగ్గా ఉంటుంది. ఆ మందు ఈ మందు 2 ఒకటే. ఆమె చెప్తారా, సరే తీసుకెళ్తే అన్నది, నాకు అదొద్దు, అది చేస్తే నాకు రోగం తగ్గదు. నేను అంటాను, అది ఇది ఒకటేనమ్మా, దాంట్లో ఉన్న మందు దీంట్లో ఉన్న మందు ఒకటే. ఎర్రచీర కట్టుకుందల్లా నా భార్య అంటే కుదురుద్ది, నీకే మీ ఇంటిని ఎర్రచీరలు ఉంది, దేశం అందరికి ఉంటాయి కదా ఎర్రచీరలు. ఆ మైండ్ లేనిది ఏముంటుందంటే, నాకు అది వద్దు, నాకు ఆ బుడ్డే తీసుకురా అందే. ఆ ఇంజక్షన్ చేసినాక నా తెల్లారిపోతున్న అందరు రోగం తగలేదండి. సరే, నా కడుపులో మండిపోయి ఈ మనుషులు ఇట్లా నా అమ్మరో నిజం చెబితేనే ఆ బుడ్డి నేనే సీలేసి దాంట్లో నీళ్ళు ఎక్కించి తీసుకుపోయి ఇదే ఇంజక్షన్ అని చెప్పి చేశాను. తెల్లరిపోతే ఎట్టుందమ్మంటే తగ్గిపోయిందయ్యా. అర్థమైందండి. ఇప్పుడు సెలైన్ బాటిల్ ఎంత కాస్ట్ అయినా 20 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. 20 రూపాయల కంటే ఎక్కువ ఉండదు, ఎంత కాస్ట్, ఎంత కంపెనీదైనా. నేను 20 రూపాయలు వచ్చి మీకు సెలైన్ బాటిల్ పెడితే, డాక్టర్ గారు, పాస్టర్ గారు షీప్ బాటిల్ తెచ్చి పెట్టండి మాకు అంటదే రోగం బాగు. అమ్మ ఇది 500 అని చెప్పాను అనుకో, బాగుంది అవి పెట్టినాక హుషారు వచ్చిందంట. ఎట్టండి వీళ్ళతోటి ఇచ్చిన వేసుకోదు. ఏంది ఇది, మాకు ఇచ్చే ఎర్ర కొంటేగా ఇంకెప్పుడు ఎర్రగా ప్రింట్ చేస్తాడా వాడు, కంపెనీ వాడు పిల్లలు ఎప్పుడు పసుపుగా చేస్తాడా నీకోసం, ఎప్పటికప్పుడు మారట్లేదా? అర్థం చేసుకుంటున్నారా? మంచి మనస్సాక్షి,
నీకు లోపల ఉన్నప్పుడు ఆమేన్ దేవుడు నీకు తోడై ఉంటాడు కాబట్టి ఎట్టి విషయంలో కూడా నువ్వు కలవరపడో, దిగులు పడో, భయపడో. దేవునికి స్తోత్రం. అదిగే పౌలు అంటాడు మంచి మనస్సాక్షి నా దేవుని ఎదుట. ఈ రాత్రి ప్రభువు మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటంటే మీకు మంచి మనస్సాక్షి ఉందా? ఆమేన్. నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే వృత్తిలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యాపారంలో, దేంట్లోనైనా సరే మంచి మనస్సాక్షి. ఆమేన్. ఆ మంచి మనస్సాక్షి కనుక నీ జీవితంలో లేకపోతే నువ్వు ఈ భక్తి చేయటం వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అంటున్నాడు, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింపకూర్చుంటే ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా? అందుకు పౌలు అన్నాడు, సహోదరులారా అతను ప్రధాన యాజకుడు అని నాకు తెలియదు. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడ్డదంటే నీ ప్రజల అధికారిని నీవు నిందింపకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం అంటుంది అధికారులు ఆమేన్ దేవుని ద్వారా నియమించబడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అధికారులు దేవుని ద్వారా నియమించబడ్డారు. కాబట్టి ఏ అధికారిని కూడా ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు, వాక్యం తెలిసినోడు ఎవరు కూడా పోలీసు అధికారులు కానీ, ఆమేన్, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, లేకపోతే గవర్నమెంట్ అధికారులు ఎవరైనా సరే నిందించకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? వాక్యం అంటుంది. పౌలు అంటాడు నాకు తెలియదండి ఆయన ప్రధాన యాజకుడిని అన్న తర్వాత సున్నం కొట్టిన గోడ అని తిట్టిన తర్వాత ప్రధాన యాజకుడిని దూషిస్తావా అని అడిగితే పౌలు అంటాడు అతను ప్రధాన యాజకుడని నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి? తప్పు చేసినప్పుడు అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా మంది రాజకీయ నాయకులను తిడుతుంటారు, చాలా మంది అధికారులను తిడుతుంటారు. అది అంత మాత్రం మంచి పద్ధతి కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు ప్రతి విషయంలో నువ్వు ఎత్తబడే వధువులాగా సిద్ధపరచబడాలంటే హల్లెలూయా ప్రతి విషయంలో నువ్వు కరెక్ట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే కొలస్సీ 1:28 అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తాడు. ఎందుకు ఈ వర్తమానం ఖండిస్తున్నాం, ఎందుకు గద్దిస్తున్నాం, ఎందుకు బుద్ధి చెబుతున్నాం, ఎందుకు వాక్యం ఉన్నట్లుగా సంఘశాఖల వాళ్ళలాగా 4 గ్యాస్ మాటలు చెప్పి దేవుడు నిన్ను దీవించుగాక, మీ అయ్యను దీవించుగాక, మీ తాతను దీవించుగాక, మీ ముత్తాతను దీవించుగాక అని చెప్పకుండా ఎందుకు ఈ వర్తమానాన్ని ఖండిస్తున్నాం? చూడండి ఒకసారి. మొదటి సంఘకాలపు దూతైన పౌలు గారు చెప్తున్న మాటలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28. ప్రతి మనుష్యుని ఇదంటే ఆశ. ఆమేన్. మాకు క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ కావాలి. క్వాలిటీ. 10 మంది వచ్చినా దేవుని ఎదుట వాక్యానికి లోబడి సంపూర్ణతలోనికి వచ్చేవాళ్ళు ఉంటే చాలు. హల్లెలూయా. పొట్టు ఎన్ని బస్తాలు అయితే ఏం చేసుకోవడం చెప్పి పొట్టు ఏం చేస్తారు? ఎక్కడైనా సరే అగ్నిలో కావాల్సింది. ఆమేన్. హల్లెలూయా. పొట్టు 100 బస్తాలున్నా ఆమేన్ అవి అగ్నికి పోవటమే. కానీ కాటా బస్తాలు 10 ఉంటే చాలదు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అలాగే వాక్యాన్ని అనుసరించి, వాక్యానికి లోబడి, వాక్య సత్యములో జీవించే దేవుని పిల్లలు కొద్దిమంది ఉన్నా వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనకు మాదిరి ఎవరంటే 20 లక్షల మంది కనానుకు బయలుదేరితే ఐగుప్తు నుంచి ఎవరు వేరు? ఇద్దరే. ఇక చూసుకోండి, వాళ్ళల్లో ఒక వ్యక్తి అంటాడు, నేను చూసినది చూసినట్టే సాక్ష్యం ఇచ్చాడు. చూసింది 10 మంది ఏం చేశారు? రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమేన్. గట్టిగా 10 మంది తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళలో ఒక వ్యక్తి అంటాడు, నేను చూసినది చూసినట్టే. అపోస్తులు అందుకే అంటారు, మేము కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి చెప్పకుండా ఉండలే. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానం చెప్పకుండా ఉండలే. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు మమ్మల్ని పిలిచాడు. అందుకే లోకములో నుండి, భ్రష్టత్వంలో నుండి, శాఖల్లో నుండి దేవుడు మనలను ప్రత్యేక ఇది అద్భుతమైనటువంటి కృప. అమేజింగ్ గ్రేస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కృపలో మనం ఎప్పుడు కూడా నిలిచి ఉండాలండి. దేవుని ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. అందుకే గంటల మనం ప్రార్థన చేస్తాం. ఒక సహోదరుడు మన గురించి ఏ సాక్ష్యం చెప్పాడంటే, పిడుగురాళ్ళలో కూటమి పెట్టినప్పుడు ఆ సహోదరుడు కీబోర్డ్ వాయించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చాగంటి వారిపాలెంలో ఉన్న సంఘాన్ని చూసి ఆ వ్యక్తి సాక్ష్యం ఏం ఇచ్చాడంటే, అతను తెలుగు భాషలో మాట్లాడుతూ ఒక్కొక్క ఆడగూతురు ప్రార్థన చేస్తుంది. గంటలండి. నిలువు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తారు. అమ్మో, ఆ ప్రార్థనలు ఏంటి? అబ్బో, ఏంటి ఆ సంగతే? అర్థమైందా? ప్రార్థన గురించి గంటల తరబడి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాగా మొన్న దయ్యం పట్టినలో ఆ మాచర్ల దగ్గర మండాది నుంచి వచ్చారు కదా ఇద్దరు. ఆ ఇద్దరిలో ఆ దయ్యం పట్టిన అతను భార్య అంటది, వామ్మో ఎంతసేపు మేము కూర్చోలేం, అలవాటు లేక కాళ్ళన్నీ పీకుతున్నాయి అంటుంది ఆ అమ్మాయి. వాళ్ళు ఆడికి పోతారంటే ఆర్సీఎం చర్చికి వెళ్తారు. ఆర్సీఎం చర్చిలో వాళ్ళు ప్రార్థన అనరు, పూజ అంటారు. పూజ ఎంతసేపటికి అయిపోద్ది? తిప్పేతో గంటకల్లా పూజ గీజ మొత్తం సప్రసాదం ప్రసాదం మొత్తం అయిపోతాయి. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి 11:30 నుంచి 3:30 దాకా జరిగిన ప్రార్థన చూసి, వామ్మో ఇట్లాంటి ప్రార్థన అందుకే తిరిగి కూడా చూడాల. ఆమె చెప్తారా, దయ్యం పోయింది కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలవరం పోయింది, అటు ఇటు పిలిచేవాళ్ళు పోయారు కానీ ప్రైజ్ ది లార్డ్. ఏంటి సంగతి అంటే, ఎంతసేపు ప్రార్థన. ఎందుకు మరి అంతసేపు తింటావు? తిండి మానుకోరాదు. ప్రైజ్ ది లార్డ్. అంతసేపు టీవీ చూస్తాం ఎందుకు మరి? ఎంతసేపు అయినా టీవీ చూడటానికి నోరు తెరుచుకున్న టీవీ కలిసి చూస్తావే. ఏం ప్రార్థనలు అంతసేపు కూర్చుంటే ఏమవుతుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయాలా? ఆనందించాలి, ఆడవాలా? చెప్పాలి, ఆనందించాలా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై నాకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ప్రభు కొరకు
పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడో. 6వ వచనం కానీ చదువుతున్నాను త్వరగా. వారిలో ఒక భాగము సద్దూకయ్యులు, మరొక భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణ గురించి, మృతుల పునరుత్థానం గురించి నేను విమర్శింపబడుచున్నాను సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులు కలహం పుట్టిన ఆ సమూహము 2 పక్షములాయను. ఒక పక్షమేమో సద్దూకయ్యులు, ఒక పక్షమేమో పరిసయ్యులు. సద్దూకయ్యులు ఏమంటారంటే పునరుత్థానం లేదంటారు, దేవదూత లేడు, ఆత్మ లేదంటారు. దేవునికి స్తోత్రం. పరిసయ్యులు అంటారు 2 కలవంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సంఘాల్లోనే కొన్ని చూస్తే కొంతమంది అసలు పరిశుద్ధాత్మే లేదంటారు. పరిశుద్ధాత్మ మనం కాదు అపోస్తులకు అంటారు కొంతమంది. ఆమె చెప్పండి. ఒక బ్యాచ్ ఏమో యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదనే బ్యాచ్. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక బ్యాచ్ ఏమో యేసునామమే కరెక్ట్ అనే బ్యాచ్. అర్థమైందా? అంటే ప్రపంచంలో ఇంకో బ్యాచ్ ఉంది. వాళ్ళు చప్పట్లు కొట్టకూడదు, డ్రమ్ములు కొట్టకూడదు. అర్థమైందా? స్తోత్రం చెప్పకూడదు, హల్లెలూయా చెప్పకూడదు. మనదంతా సైలెంట్ ప్రార్థన అంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇన్నిసార్లు చప్పట్లు కొట్టించి, ఇన్నిసార్లు హల్లెలూయా చెప్పి, ఇన్నిసార్లు స్తోత్రం చెబుతుంటే నిద్రపోతున్నాం గోడ కనుకొని. ఇంకా అసలు ఆమేన్ హల్లెలూయా స్తోత్రాలు లేకపోతే ఇంక నీ పరిస్థితి ఏంటి? గట్టిగా స్తోత్రం చూద్దాం. అంటే పరిసయ్యుల ఆత్మ, సద్దూకయ్యుల ఆత్మ పోయిందనుకున్నాం, కానీ నేటికి సంఘాల్లో కూడా ఆత్మలో పనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ఏం జరిగింది అక్కడ చూడండి. అప్పుడు పెద్ద గొల్లు పుట్టినంటే పెద్ద తగా జరిగిందండి అక్కడ. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుష్యుని యందు మాకు ఏ దోషము కనపడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చని తగువులాడిరి. ఆమేన్ చెప్తారా? కలహం ఎక్కువైందంటే, తగాది ఎక్కువైపోతే సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతను బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకురండి అని. ఎందుకండి ఈ తగాదా, ఎందుకు ఈ కొట్లాట, ఎందుకు ఇదంతా అంటే సత్యాన్ని చెప్పినందుకు. ఆమేన్. యేసు ప్రభుని సిలువేసింది ఎందుకు? సత్యం చెప్పినందుకే. ప్రైజ్ ది లార్డ్. సర్పములారా అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. అంతే. కోపం వచ్చింది. ఇప్పుడు వచ్చిన మిమ్మల్ని సర్ప సంతానమా, పోయిన ఆదివారం ప్రార్థనకి ఎందుకు రాలేదు అన్నాను అనుకో, మీకు ఎట్లుంటుంది? వా, మమ్మల్ని పట్టుకొని పాము పిల్లలారా అంటాడా? మాకేం గుళ్ళు లేకుండా ఉన్నాయి అనుకున్నారా? ఎన్ని గుళ్ళు ఉన్నాయి బయటికి పోతే. మరి ఎందుకు ఆదివారం రాలేదు? ఎందుకు రాలేదు? అది ప్రభు దినం కదా. దేవునికి స్తోత్రం. ప్రభు దినం దేవుని సన్నిధిలో మనం కనపడాలి కదా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రీస్తుకు వాక్యం అంటే ప్రభు చెప్పిన మాట అది. ఆయనకి ఏదైతే జరుగుద్దో మనకు కూడా అదే జరుగుద్ది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింసలు పొందుతారు. ఆమేన్. లోకానికి రాజీ పడి బతికేవాడికి, వాక్యానికి రాజీ పడి బతికేవాడికి ఏ శ్రమ ఉండదో, ఏ కష్టం వాడు దొంగోడే. ఆ సంఘంలో వాళ్ళు కొంతమంది తీసుకుపోతాడు, ఈ సంఘంలో కొంతమంది తీసుకుపోతాడు. ఆమేన్. ఇవాళ ఎందుకు వర్తమాన సంఘాల్లో వాడిని పిలిచి ఎందుకు వాక్యం చెప్పించలేదంటే, వచ్చిన ప్రతి ఓడు కూడా ఫోన్ నెంబర్లో. నువ్వు వచ్చినోడి వాక్యం చెప్పిపోవాలి కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు, వీళ్ళ ఫోన్ నెంబర్లు నీకెందుకు? ఈరోజు ఒక పాస్టర్ గారు ఉన్న చాగంటి వారిపాలెం సంఘంలో 7 నాకు టచ్లో ఉన్నారని. అటు దొంగ లేకపోతే దైవజనుడా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి సంగతే? కాపరి. అతడు ఒక సహోదరుడు ఇందాక భాష్యం స్కూల్ దగ్గర అదే మాట మాట్లాడాడు.
ఏం సార్ ఎట్ట తయారవుతున్నారు వీళ్ళంతా అంటే నేను అన్న, వాళ్ళంతా దొంగలండి అన్న. దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకటే చెప్పా, బిడ్డల కన్నా తల్లికి తెలుస్తుంది బిడ్డల బాధ, అంతేనా? కన్నోళ్ళకి ఏం తెలుస్తుంది? అలాగే ఉపవాసాలుండి జాగరణ చేసి ప్రార్థన చేసినటువంటి సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరికి తెలుసు విశ్వాసులను పోగొట్టుకుంటే కలిగే బాధ. ప్రైజ్ ది లార్డ్. ఉత్తోడికి ఏం తెలుస్తుంది? దొంగోడికి తెలుస్తుందా? ఆల్వేస్ వెల్కమ్ అంట. ఏంటది? ఆల్వేస్ వెల్కమ్. ఎంత భయంకరం! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి దేవుని ప్రవక్త ఏదైతే సంఘాలలో చెయ్యొద్దని చెప్పాడో ఈరోజు దాన్నే చాలా మంది చేస్తున్నారు. ఆమేన్. మనుషుడా, నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, మనం వర్తమానాన్ని నమ్ముతున్నాం, వాక్యాన్ని నమ్ముతున్నాం. హల్లెలూయా. వాక్యమే వర్తమానమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ వచనం చూడండి. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యంగా ఉండు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో పాస్టర్ గారు అన్నాడు, అన్నా ఆ పక్క సంఘం వాడు వచ్చి మా సంఘంలో వాళ్ళందరూ తీసుకుపోతున్నాడు, ఏదో వాళ్ళందరూ అటుపోతున్నారు ఇటుపోతున్నారంటే నేను ఒకటే చెప్పా, నీ బిడ్డ అయితే ఎక్కడికి పోదు. ప్రైజ్ ది లార్డ్. నీ గొర్రె అయితే నీ స్వరం వింటది, ఎక్కడికి పోదు, నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పేది తాజా మన్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడంతా సర్దిపోదులు. హల్లెలూయా. పోయినోడు పోని. ఆమేన్. కొన్నోడు నీ బిడ్డ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం అంటుంది ధైర్యంగా ఉండు. ఆమేన్. వర్తమానంలో జీవం ఉంది. ఆ జీవాన్ని నువ్వు పొందుకుంటే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. ఆ జీవం కనుక నీలో లేకపోతే ఎక్కడే ఉంటావు, శపించబడిన వాడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే కొలస్సీ 1:20 చెప్తున్న మాట ఏం చెప్పాడు అక్కడ? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాల. మిమ్మల్ని ఏం చేయాలా? ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎదుట నిలబెట్టాల. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయన ప్రకటిస్తాం. రాజీ పట్లేదు సార్. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్య విషయంలో రాజీ పట్లేదు, పడాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఎందుకు పిలిచాడు? ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం కాడిని చదవండి త్వరగా. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మర్మాలతో వచ్చినోండి కాదు, మర్మాలతో వచ్చినోండి కాదు. మర్మాలు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉరువుని మెరుపులు మెరిసినాయి. ఇదంతా కొంచెం పక్కన పెట్టాలా. అసలు వాక్యం అర్థం కావట్లే సంఘానికి. ఉరువులు మెరుపులు ఏం అర్థం అవుతాయి? ఆమేన్. గట్టిగా 2 చేతులు పైకెత్తి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో రాలేదు. నెంబర్ 2, జ్ఞానాతిశయముతో రాలేదు. దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును తప్ప మీ మధ్యలో మరి దేనిని ఎరక్కుదునని
మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అదేనా ఉంది. తర్వాత మరియు బలహీనతతోనూ భయముతోనూ వణుకుతోనూ మీ యొద్ద ఉన్నాను. తర్వాత మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. అందుకే ఏమంటాడంటే, నేను వాక్యం ప్రకటించిన, ఒక అద్భుతం చేసిన, నేను ఏది చేసినా పరిశుద్ధాత్మ దృష్టాంతములనే నేను వినియోగించాను అంటే స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. జిమ్మిక్కులు చేయలేదు, ఆమేన్. ఎవరిని పడేయలేదు, లేపలేదు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మాత్రమే నేను బోధించాను. పరిశుద్ధ అందుకంటాడు, నేను వాక్యము బోధించిన, ప్రకటించిన, ఒక అద్భుతం చేసిన, ఒక ఆశ్చర్య కార్యం మీ మధ్యలో జరిగిన, అది పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆధారం చేసుకొని నేను చేశాను తప్ప ఆమేన్ జిమ్మిక్కులనే నేను చేయలా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను క్రీస్తు యేసును తప్ప, ఇక్కడ ఏమంటారు తెలుసా, నేను యేసు క్రీస్తును తప్ప మరి ఏదేని నేను ఎరగను. ఆమేన్. ఆ పాస్టర్ చేసిండు, ఈ పాస్టర్ చేసిండు, ఆ ప్రవక్తని చేసిండు, ఈ ప్రవక్తని చేసిండు, బిల్లి గ్రామట్ చేసిండు, వాల్ రాబర్ట్ చేసిండు. అర్థమైందా? కేసన్న గారు అడ్డు చేసిండు, లేకపోతే దేవదాసయ్య గారు అడ్డు చేసిండు, లేకపోతే ఇట్లాగా ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చిన వాడిని కాదంటున్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. మన పరిచర్య కూడా అటువంటిదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభు దూత అంట పౌలు గారి దగ్గరికి వచ్చి ధైర్యంగా ఉండు. ఆమేన్. యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యమిచ్చితివో అలాగునా రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యాల. ఎట్టి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. పౌలు జీవితం అంతా కూడా సాక్ష్యం. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పౌలు బ్రతికాడు సరే, ఆమేన్. ఆయన క్రీస్తు కొరకు బ్రతికాడు, ఆమేన్. క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఎక్కడో తెలంగాణలో ఒక ఊర్లో పాస్టర్ గారిని కొట్టి ప్రార్థన చేస్తుంటే బైబుల్ని తీసుకొచ్చి తగలబెట్టి చంపి చింపి గందరగోళం చేశారు మతోన్మాదులు. మళ్ళీ వాళ్ళ దేవుడి పేరు మీద జై జై అనుకుంటా చివరిలో జనమందరూ దంతారని చెప్పి ఆ చివరిలో ఒక మెన్షన్ ఏంటంటే భారతమాతకి జై. అర్థమవుతుందా? వాడు ఒక దైవజనుడిని కొట్టి అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేసి, ఆమేన్, పాడు చేసి బైబుల్ని చింపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడు బైబుల్ని చింపగలిగాడు కానీ అందులో ఉన్నటువంటి జీవాన్ని చంపలేడు. ఆ జీవం ప్రతి క్రైస్తవుని యొక్క నరాల్లో జీర్ణించుకుపోయింది. అందుకే ఈరోజు నేను చెప్పిన మాట ఏంటంటే, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవుల్లాగా మనం మారాలి. దమస్కులో ఉన్న క్రైస్తవులు నిద్రపోయారా? ఏం చేశారు? దమస్కులోనికి సౌలు అనే వ్యక్తి ఒక ఆయన వస్తున్నాడు ప్రభువా, సంఘాన్ని పాడు చేయటానికి వస్తున్నాడు ప్రభువా అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆమేన్ ఎట్ట ప్రార్థన చేసి ఉంటారు. ఈరోజు సంఘం చేయాల్సిన పని ఒక్కటే, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలాంటి ప్రార్థన చేశారు అటువంటి ప్రార్థన చేస్తే ఈ మతోన్మాదులు మొత్తం
హల్లెలూయా. మారాలా మారాలా? మన ప్రార్థన ఒకటే, తేల్చుకోవటమే ఒకటే. ఏంటంటే ప్రభువా వాళ్ళని మార్చనన్నా మార్చు, తీసేయనన్నా తీసేయి. అంతే. మార్చనన్నా మార్చు, ఈ మతోన్మాదులందరినీ మార్చనన్నా మార్చు. ఈ అపోస్తల కార్యాలు 23వ అధ్యాయంలో ఆమేన్, పౌలు గారిని చంపటానికంట వాళ్ళు ఏమన్నారు తెలుసా? భోజనం కూడా చేయం. ఎట్లాంటి ఒట్టు పెట్టుకున్నారు? ఇంటికి పోయినా చదవండి, ఇప్పుడు చదవటానికి టైం లేదు. దేవునికి స్తోత్రం. పౌలు గారిని చంపటానికి వాళ్ళందరంట ఒట్టు పెట్టుకున్నారంటండి. ఏమని ఒట్టు? చంపిందాక మేము భోజనం చెయ్యం. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఏం జరిగింది చూడండి, 28వ వచనం. వారు అతని మీద మోపిన నేరమేమో తెలిసి కొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి తిని, వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణముకైనను బంధకములకైనను తగిన నేరం అతను ఎందేమీ కనపరచలేదు. చెప్పేది మీకు, యేసయ్యను కూడా పిలాతు దగ్గర తీసుకొస్తే పిలాతు ఏమంటాడు తెలుసా? ఆయన దగ్గర ఏ నేరం కనుక్కోలేదు. ఆమేన్. దేవుని దగ్గర ఏ మాట అయితే ఉంటుందో ప్రవక్త దగ్గర కూడా అదే మాట. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. మొదటి సంఘ కాలానికి ప్రవక్త ఎవరయ్యా అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ఏదైతే జరిగిందో ప్రవక్త కూడా అదే జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ గా దేవునికి ఏదైతే జరుగుద్దో నిజమైన దేవుని పిల్లలకు కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. బలిపీఠం మీద నిలబడ్డాం. ఆమేన్. ఇటు వస్తే భూమి మీద ఉంటే పౌలు గారి లాగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. హల్లెలూయా. ఒక్కటే తీర్మానం, ప్రభా బ్రతికిస్తే నీ కొరకు నేనుంటున్న ప్రాంతంలో, నేనుంటున్న ప్రజల మధ్యలో నువ్వెక్కడికి నడిపిస్తావో అక్కడ నేను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను. అందుకే పౌలు గారు సాక్ష్యం ఇచ్చింది గడిచిన అధ్యాయాల్లో, బంధకములు శ్రమలు నాకు కాచుకొని ఉన్నవని ప్రతి పట్టణంలో పరిశుద్ధాత్మ నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నాకు తెలుసు ఎక్కడికి పోయినా నాకు బంధకాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయని నాకు తెలుసు అన్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈరోజు లగ్జరీగా గడిపేటువంటి పాస్టర్లకి, ఆమేన్, హల్లెలూయా, వాక్యానికి రాజీపడి బ్రతికేటువంటి పాస్టర్లకి, హల్లెలూయా, వాళ్ళ స్థితిగతులు ఎలాగున్నాయి? ఈరోజు సంఘాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకురాకుండా ఎవడి ఇష్టానుసారంగా వాడు బోధ చేసుకుంటా పోతున్నాడు. ఆమేన్. నేను మొన్న చెప్పేది మీకు 4 రోజుల క్రితం ముప్పాళ్ళలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ముప్పాళ్ళలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ మైక్ సెట్ అయిన చిన్నప్పుడు తెలుసు నాకు ఆయన. నేను చిన్నప్పటి నుంచే మా నాన్నలకు పరిచయం. ఆయన నన్ను చూసి ఏం చెప్తాడు అయ్యన, ఈ అబ్బాయి ఏం చెప్తాడులే, పిల్లగాడు మా ముందు పుట్టినాడు, మా ముందు పెరిగినాడు, ఏం చెప్తాడులే ఈ పిల్లగాడు అనుకున్నాడంట. తెల్లారి పొద్దునే నేను మా అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్తుంటే ఆ పిల్ల, అయ్యా దేవుడు నీ ద్వారా మంచి మాటలు మాట్లాడాడు. అది లోదరణ సంఘం, వాళ్ళకి వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, సరైనటువంటి విధానం తెలియదు. చెప్తున్నాడు మా పాస్టర్ గారు, పాస్టర్ గారు అయ్యా, ఆయనకు పెడితే చాలు, ఇక కానికిత్తు చాలు అయ్యా, తీసుకొచ్చాడు మావాడు, మంచి వర్తమానం చెప్పావయ్యా, నువ్వు ఇట్టు చెబుతావని నేను అనుకోలేదు. ఎందుకంటే మా ముందు నువ్వు పిల్లగాడివి కదా. నా నిజమే, నేను పిల్లగాడిని అయ్యా మీ ముందు.
మీరు పెద్దవాళ్ళుగా చిన్నప్పుడు నన్ను చూశారు. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? అదే నేను అప్పుడు చెప్పాను, కేవలం ఇది దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. సత్యం కొరకు నిలబడాలన్నా వర్తమానం ఎవరు పడితే వాళ్ళ కాడికి రాదు. ఆమేన్. హల్లెలూయా. నజరేతులో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, యవనస్తులు, కన్యకల. వాళ్ళ కాడికి రాలా. గాబ్రియల్ దూత ఎవరి కాడికి వచ్చింది? కన్య అయిన మరి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే మరి దగ్గరికి వచ్చింది. ఎంతమంది లేరు ఊళ్ళో? ఏంటి సంగతి అంటే, ఆ వర్తమాన విషయములో మరియ మాత్రమే తట్టుకొని నిలబడుతుంది. యాక్చువల్గా సమాజంలో ఒక పెళ్లిగాని ఆడపిల్ల గర్భవతి అయిందంటే ప్రజలందరూ ఎట్లాగా అవమానిస్తారో అటువంటి అవమానాలన్నీ మరియా రుచి చూచింది. ఆ అవమానాలకి తట్టుకోగలదు కాబట్టే వర్తమానాన్ని మరియ దగ్గర పంపించాడు దేవుడు. హల్లెలూయా. కారణం ఏంటంటే, నిజవాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందంటే తట్టుకొని నిలబడే వాళ్ళ కాడికే వస్తుంది. ఆ వాక్యం కొరకు వాళ్ళు ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధైనా అనుభవించి, అందుకే పౌలు అంటాడు, మనం ఇవన్నీ అనుభవించి ఆమేన్ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మన గోలేంటి? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము కాదు. ఓ ఎవడైనా బతుకుతున్నాడు ఈ రోజు లోకంలో. ఏమంటే అర్థమైందా? కాదు నువ్వేమో ప్యాలెస్లో బతుకుతున్నావు, ఆడేమో పూరి గుడిసెలో బతుకుతున్నాడు. కాదు నువ్వేమో రోజు బిర్యానీ తింటున్నావు, వాడు పప్పు చారుతో తింటున్నాడు. హల్లెలూయా. ఆడు నువ్వేమో కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నావు, ఆడేమో ఒక మోస్తరు డ్రెస్ వేసుకున్నాడు. ఏదో అందరూ బతుకుతున్నారు. ఆమేన్. కానీ బ్రతుకులో ప్రత్యేకత ఏది? ప్రైజ్ ది లార్డ్. జీవితంలో జీవిస్తున్నా, బ్రతుకుతున్నా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అన్నాడు. పేరు మాత్రం జనాభా లెక్కలో ఉంది, కానీ నువ్వు సచ్చినోడివే అంటున్నాడు. కారణం ఏంటి? నీలో నిజంగా దేవుని వాక్యము యొక్క బీజము నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, సంఘాన్ని పాడు చేసిన వాడు, ఎప్పుడైతే దమస్కులో ఉన్న క్రైస్తవులు ప్రార్థన చేశారో, ప్రభు యొక్క దర్శనం ఎప్పుడైతే కలిగిందో, అంతే సంగతే, కింద పడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు అంత ప్రార్థనా పరులు. ఎట్లాంటి వాళ్ళు ప్రార్థనా పరులు అంటే, ఆదికాండంలో ఉంటుంది వాళ్ళ గురించి. దమస్కు వాడైన ఎలియాజర్. ఆమేన్. రెబ్కాను తీసుకురావడానికి పోయి ఎలియాజర్ ఏం చేశాడు? బాయికాడ మోకరించాడంట. ఆమేన్. ఎలియాజర్ మోకరిస్తే 10 ఒంటెలు కూడా మోకరించిందంట. హల్లెలూయా. స్తోత్రం. హన్నా సమూయేలును దేవాలయంలో తీసుకుపోతే, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ వాక్యం ఏమంటే తెలుసా? అక్కడే అప్పుడు సమూయేలు యెహోవాకు మ్రొక్కెనని ఉంటుంది. స్తోత్రం. కారణం ఏంటంటే, తల్లి మోకరించేదైతే బిడ్డ కూడా మోకరించేవాడు. స్తోత్రం. హల్లెలూయా. యజమానుడు మోకరించేవాడైతే దాసుడు కూడా మోకరిస్తాడు. హల్లెలూయా. దాసుడు మోకరించేవాడైతే దాసుడు వెంట వచ్చిన ఒంటెలు కూడా. దమస్కు అంటే మామూలు విషయం కాదు. ఆమేన్. పరలోకము నుండి ప్రభువుని దింపి, హల్లెలూయా, పరలోకము నుండి ప్రభువుని దింపి, హల్లెలూయా, భయంకరుడైనటువంటి సౌలు కాస్త పౌలుగా మార్చాడు. హల్లెలూయా. ఎట్లాంటి సేవకుడిని లేపారండి వాళ్ళు. బా, బోధనే పాస్టర్గా లేపింది, గోపాస్టర్ని లేపలా. హల్లెలూయా. దేవుని కొరకు తల నరికించుకున్నాడు లేపాడు. హల్లెలూయా. నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ జాగరణ ద్వారా పౌలు లాంటి బలమైన సేవకులు లేపబడుదురుగాక.
అట్లాంటి తెగింపు, రోషం ఉన్నటువంటి సేవకులు మన మధ్యలో లేవాలని, మనం అటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడాలని ఒక తీర్మానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తరల వంచండి, కళ్ళు మూయండి. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి అందరు అందరూ ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. అయ్యా, గత 14 దినాల నుంచి నువ్వు మాతో అపోస్తులైనటువంటి పౌలు జీవితాన్ని గురించి మాతో మాట్లాడుతున్నావు. పౌలు నీ కొరకు శ్రమలు అనుభవించటానికి, కష్టాలు అనుభవించటానికి ముందుగానే ఏర్పాటు చేసుకున్నావు. పౌలు గారు అంటున్నాడయ్యా, పూర్వము దోషకుడును, హానికరుడును, హింసకుడును, పాపులలో ప్రధాన పాపిని అన్ని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటూ ఒప్పుకుంటున్నాడు. అందుకే అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అన్నావయ్యా. నిజంగా నీ నామాన్ని మేము భరించేవారుగా ఉండాలా, నీ నామాన్ని ఘనపరిచేవారుగా మేము ఉండాలా, నీ నామాన్ని హెచ్చించేవారుగా మేము ఉండాలా అయ్యా. కారణం నీవు చరిత్రలో ఉన్న దేవుడవు గనక ప్రభువా, దమస్కులో ఉన్న విశ్వాసుల ప్రార్థన భయంకరుడైన సౌలును పౌలుగా మార్చిందయ్యా. ఈ రాత్రి మా ప్రార్థనలు భయంకరమైన మతోన్మాదులు అందరూ మార్చబడినట్లుగా అయ్యా, నీకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ మార్చబడినట్లుగా, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వాలు కోల్చబడినట్లుగా అయ్యా నీ సన్నిధిలో నాయనా ధైర్యం తెచ్చుకుంటున్నాం. అయ్యా నీ ఉన్నావనేటువంటి ధైర్యం నాయనా. ఇదిగో అంత పెద్ద భయంకరుడైన గొలియాతు మీదకు నాయనా దావీదు బయలుదేరాడంటే కేవలం నీ ఉన్నావన్న ధైర్యంతోనైనా. ఈ రాత్రి మేము కూడా అటువంటి తీర్మానం చేస్తున్నాం. నీ ఉన్నావన్న ధైర్యంతో మేము నాయనా మా జీవితాల్లో మేము బ్రతుకుతున్నాం. భయంకరమైన శోధనలు, భయంకరమైన శ్రమలు ఆత్మీయుల ద్వారా, విశ్వాసుల ద్వారా, ప్రజల ద్వారా, అన్యజనుల ద్వారా వస్తున్నప్పుడు అయ్యా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవయ్యా, స్థిరపరుస్తున్న దేవుడవయ్యా. అయ్యా నీకు స్తోత్రములయ్యా. అయ్యా పౌలు వలె అయ్యా ప్రభు మమ్మల్ని మీరు వాడుకునండి అయ్యా. థ్యాంక్ యూ జీసస్. అందరం అడుగుదాం, ఒక తీర్మానం చేసుకుందాం. ప్రతి చోట నీ సాక్షులుగా మేము బ్రతకాలయ్యా. అయ్యా ఆస్తుల సంపాదన కాదు నాయన, ఆత్మల సంపాదన, వాక్య విషయంలో రాజీ లేనటువంటి బోధ ప్రభా సహాయం దయచేయండి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా ప్రతి చోట నీ పాడదాం ప్రభువా నేనున్నట్టు ఆత్మాభిషేకం నిన్ను ఆత్మీయ రూపుడా ఆత్మాభిషేకం ఆత్మీయ రూపుడా ప్రియ యేసు నిర్మితివి ప్రియ మారణ
ఇదమారవసియం హృదయాంతరంగమునా. ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యాలు 1:8 చెప్పబడినట్లుగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు గనక మీరు యోదయ సమరయ గలిలయ దేశం అంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారన్నాడు. మనం సాక్షిగా ఆయన సన్నిధిలో బ్రతకాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. ఆయన ఆత్మచేత ముద్రించబడాలి. ఆయన ఆత్మచేత మనం స్థిరపరచబడాలి. అటువంటి దేవుని ఆత్మ కొరకు అందరం అడుగుదాం. ఆయన ఆత్మచేత ముద్రించబడదాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, ధనాన్ని ఘననామానికి మహిమ చెల్లిస్తూ యేసయ్యా నీ గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ రాత్రికాల సమయంలో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లోనైనా ప్రతి దినమునైనా 14వ దినములోనైనా ప్రతిరోజు అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో కొన్ని అనుభవాలను ప్రభువా మా జీవితం నేర్పిస్తూ వస్తున్న దేవుడు నాయన. ఇదిగో ప్రభువా, మతోన్మాదులు ఆ కాలంలో ఉన్న పరిసయ్యులు, సద్దూకయ్యులు పౌలును చంపటానికి నాయన చంపిందాక మేము ఆహారం పుచ్చుకొని మనం తీర్మానం చేసినప్పుడు పౌలును రక్షించిన దేవుడవు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పట్ల మీ చిత్తం ఏమైనదో అపోస్తలుడైన పౌలు పట్ల మీ చిత్తమని మీరు పూర్తిగా నెరవేర్చిన దేవుడు. మా పట్ల మీ చిత్తాన్ని నెరవేర్చండి నాయన. నీకు ఇష్టమైన పాత్రలుగా మేము మలచబడి నీ కొరకు నాయన మేముంటున్న ప్రాంతాలలో, మేముంటున్న గ్రామాలలో, మేముంటున్న ప్రజల మధ్యలో నీ కొరకు మేము సాక్షులుగా బ్రతుకున్నాం. గొప్ప సహాయం దయచేయండి అయ్యా. దమస్కులో ఉన్న విశ్వాసుల వలె అయ్యా బలమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి మతోన్మాదులను మార్చేటువంటి ప్రార్థన మీరు మాకు దయచేయండి. నీ కొరకు మేము రోషంగా బ్రతకాల అయ్యా, ఎందుకంటే నువ్వు రోషంగల దేవుడవు గనక ప్రభా నీ సన్నిధిలో నాయన మేము ఒక తీర్మానం చేసుకుంటున్నాం. ఈ రాత్రి ఎంతమంది నాయన ఈ వర్తమానం మీద ఒక తీర్మానం చేసుకుంటున్నారు. ప్రతి తీర్మానాన్ని బలపరచండి, ప్రతి తీర్మానాన్ని స్థిరపరచండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా నీ కొరకు బలమైన పాత్రలుగా వాడబట్టడానికి, నీ నామాన్ని భరించే సాధనాలుగా బిడ్డలు నిలిచి ఉంటానికి కృప దయచి ప్రార్థించిన ప్రతి ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడవు గనక కుటుంబాలకు సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. రాత్రి మరొకసారి తల్ల వచ్చిన బిడ్డలందరిని బట్టి సందరూ ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించిన రాత్రి ప్రభువా సతని నుంచి కూడా మీ బిడ్డలను మీరు నడిపించిన నీకు స్తోత్రాలు. పరివర్తన ఆశ్రమం పాఠశాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృపతోనైనా మీ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దర్శించి దీవించండి ఆయన. బిడ్డల ప్రయాణాల్లో, పనిపాటుల్లో క్షేమము, భద్రత, కాపుదల దయచి దుష్టుని కీళ్ళ నుంచి తప్పించండి. బలమైన మీ హస్తాన్ని బిడ్డలకు తోడుగా ఉంచండి. ఈ రాత్రికాల సమయం విన్న వర్తమానం ద్వారా బిడ్డలందరూ పురికొల్పబడినట్లు అయ్యా రగిలించబడినట్లుగా ప్రభువా నీ కృప బిడ్డల మీద ఆవరించి ఉంచండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలను బలంగా తాకమని నీ కార్యాలను నూతనపరచు. మరొకసారి తల్ల ఉంచిన బిడ్డలను, కుటుంబాలను, పరిచర్యలను సమస్తాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మీరే దీవించి ఆశీర్వదించి బిడ్డలు తిరిగి మరలా వారి వరకు గృహాలు గెలుచుండగా మార్గ మధ్యం అంతట్లో మీ క్షేమము, భద్రత, కాపుదల దయచి దుష్టుని కీళ్ళను తప్పించమని బలమైన మీ అగ్ని ప్రాకారం బిడ్డల చుట్టూ ఉంచి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నామని, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతాడని ప్రభా మా ముందు మీరు వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళము చేసి నీకు మేము సాక్షులుగా బ్రతుకున్నట్లు కృప అందరి చుట్టూ ఆవరించి ఉంచు. నేను స్తుతిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా మా కోరిక, మా ఆశనైనా, మా సంకల్పం ఒకటేనైనా నీ సన్నిధిలో నీ సింహాసనం మీద మేము కూర్చునేటట్లుగా నీకు ఇష్టమైన వధువుగా సిద్ధపరచబెట్లుగా కృపద ఇచ్చేయమని మరోసారి తల వంచిన ప్రతి బిడ్డను లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ కృపాస్తాలకు అప్పగించు.
మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో తలలో ఉంచిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తలలో ఉంచిన ప్రతి బిడ్డకు సంఘమంతటికి పరిచర్యకు తోడై గొప్ప జయము దీవెన ఆశీర్వాదాలకు అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికి ఎలుకమునంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. అడ్డశుద్ధులను దీవించునుగాక. రేపు పగలు గుంటూరులో ఒక ప్రత్యేకమైన కూటం కాదు, ప్రతి